ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ వెంకటనాథుడి దివ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోన్న దివ్యక్షేత్రం వైకుంఠపురం. తెనాలి పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ దివ్యధామంలో శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారు కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలు అందుకుంటున్నారు. చిన్న తిరుపతిగా పేర్గాంచిన ఈ దివ్యధామంలోని శ్రీ వెంకటనాథుడి ఆలయ విశేషాలేమిటో మనం ఇప్పుడు చూద్దామా? అదివో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అంటూ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి నామస్మరణంతో మారుమ్రోగుతున్న దివ్యక్షేత్రం వైకుంఠపురం. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో విరాజిల్లుతోన్న ఈ దివ్యధామంలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు శ్రీదేవి భూదేవి సహితంగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. చిన్న తిరుపతిగా శ్రీ వెంకటనాథుడి మహిమాన్వితాలకు నిలయంగా విరాజిల్లుతున్న ఈ దివ్యధామం మన రాష్ట్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి క్షేత్రాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతోంది. శాంతికి ప్రశాంతికి నిలయమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం కన్నుల పండువగా కామితార్థదాయకంగా విలసిల్లుతోంది. ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవటానికి మన రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాల నుంచి బస్సులు, రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ దివ్యక్షేత్రానికి చేరుకునే మార్గం భక్తులకు మధురమైన అనుభూతులనెన్నింటినో అందిస్తుంది. శ్రీ వెంకటనాథుడు లీలామయుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా విరాజిల్లుతున్న ఆ స్వామిని సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అవతారంగా పురాణాలు చెబుతున్నాయి. దుష్టులను శిక్షించి శిష్టులను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ధరించిన అవతారాలలో శ్రీరామావతారం, కృష్ణావతారం విశిష్టమైనవి. ఆ తరువాత ఆ స్వామి వివిధ అవతారాల రూపంలో దీనజనోద్ధరణ చేశాడు. అలా శ్రీ మహావిష్ణువు ధరించిన మరో అవతారం శ్రీ వెంకటనాథుడు. ఈ కలియుగంలో దీనులను ఉద్ధరించడానికి గాను ఆ స్వామి ఏడుకొండలవాడిగా తిరుపతిలో వెలిస్తే ఆయన అంశతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు శ్రీ వెంకటనాథుడి లీలా విశేషాలకు తార్కాణంగా నిలిచాయి. అలా శ్రీ వెంకటనాథుడి మహిమాన్వితాలకు వేదికైన తెనాలి పట్టణం కళలకు కాణాచిగా, ఆంధ్ర ప్యారిస్గా విరాజిల్లుతూ స్వామి లీలలతో పరిపూర్ణత నొందింది. ఆ స్వామి అభీష్టం మేరకు బాల నరసింహారావు గౌడ్ అనే భక్తుడు ఇక్కడ ఈ దివ్యధామంలో స్వామికి ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. తెనాలి వైకుంఠపురంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి ఏళ్లనాటి చరిత్ర ఉంది. మహిమాన్వితమైన ఈ దివ్యధామం శ్రీ వెంకటనాథుడి లీలలతో పరమ పవిత్రమైంది. ఈ దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న
కళ్యాణ కట్టలో తమ తల నీలాలను స్వామివారికి భక్తితో సమర్పించుకుంటారు. ఈ దివ్యధామానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయానికి సమీపంలో ఉన్న కళ్యాణ కట్టలో భక్తి శ్రద్ధలతో తమ తలనీలాలను సమర్పించుకుంటారు. స్వామిని మనసా వాచా స్మరిస్తూ తమ ముడుపులు చెల్లించుకుంటారు. అనంతరం ఇక్కడే స్నానాధికాలు ముగించుకొని స్వామికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకుంటారు. మరికొంతమంది భక్తులు స్వామివారికి పొంగళ్ళు వండి స్వయంగా వాటిని స్వామి సన్నిధికి తోడ్కొనిపోతారు. నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మహానందమాయే ఓ మహాదేవ దేవా మహానందమాయే ఓ మహాదేవ దేవా నమో వెంకటేశ నమో తిరుమలేశ. నిత్య కళ్యాణం పచ్చతోరణంతో విలసిల్లే కలియుగ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు. భక్తాభీష్ట వరదుడైన ఆ స్వామి లక్ష్మీ పద్మావతి సమేతంగా ఈ దేవాలయంలో కొలువై బహుముఖ వైభవోపేతుడై విలసిల్లుతున్నాడు. భక్తులు అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుని ప్రధానాలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీదేవతలను దర్శించుకొని తరిస్తారు. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. శ్రీ వెంకటనాథుని ఆలయ ప్రాంగణమంతా భక్తులతో నిత్యము కళకళలాడుతుంది. స్వామిని మనసా వాచా కొలిచే భక్తులకు ఈ సన్నిధి వైకుంఠంలా దర్శనమిస్తుంది. ఆయా పూజా ద్రవ్యాలను సేకరించుకున్న భక్తులకు ముందుగా ఆలయ గోపురం దర్శనమిస్తుంది. వివిధ దేవీ దేవతల మూర్తులతో అందంగా ఆహ్లాదంగా దర్శనమిచ్చే ఈ గాలిగోపురాన్ని ఇటీవలి కాలంలోనే నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. దానిని దర్శించుకున్న భక్తులు ఓం నమో వెంకటేశాయ అని స్మరిస్తూ ప్రధానాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా విశాలంగా దర్శనమిచ్చి భక్తులతో నిత్యము రద్దీగా ఉంటుంది. ప్రధానాలయ ప్రాంగణంలో కుడివైపున భక్తులకు శ్రీ ఆంజనేయ స్వామి వారి చిన్ని మందిరం ఒకటి దర్శనమిస్తుంది. సర్వకాల సర్వావస్థలలోనూ స్వామి చెంతనే ఉండే ఆంజనేయుడు ఈ ఆలయానికి వచ్చే భక్తుల మనోగతాలను తెలుసుకుని స్వామికి తెలియచేస్తారని భక్తులు దృఢంగా నమ్ముతారు. అనంతరం భక్తులు ఇక్కడే ఉన్న శ్రీ వెంకటనాథుడి కోటినామ స్థూపాన్ని కూడా భక్తితో దర్శించుకుంటారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోనే ఉన్న ధ్వజస్తంభానికి భక్తి శ్రద్ధలతో పూజాధికాలు నిర్వహించి తరిస్తారు. ధ్వజస్తంభ దర్శనం సర్వపాపహరణం అని పురాణాలు ఘోషిస్తున్నాయి.
అలాంటి ధ్వజస్తంభ దర్శనం మాత్రం చేతని స్వామిని దర్శించుకున్నంత భాగ్యం కలుగుతుందని అంటారు. ఆ కారణంగానే భక్తులు ధ్వజస్తంభానికి భక్తితో ప్రణమిల్లుతారు. అనంతరం భక్తులు దీనికి సమీపంలోని పొన్న చెట్టుకు చేరుకుంటారు. ఈ పొన్న చెట్టుకు సంతానాన్నిచ్చే శక్తి ఉందని భక్తుల నమ్మిక. ఆ కారణంగానే మహిళా భక్తులు పొన్న చెట్టుకు భక్తి శ్రద్ధలతో ముడుపులు కడతారు. ఈ పొన్న చెట్టు కింద ఒక పుట్ట కూడా దర్శనమిస్తుంది. ఇక్కడే భక్తులకు నాగప్రతిమలు దర్శనమిస్తాయి. ఆయా ప్రతిమలను భక్తితో దర్శించుకున్న భక్తులకు వీటికి సమీపంలో ఉన్న మండపంలో ఉన్న పుట్ట మహిమాన్వితమైందిగా భక్తులు చెబుతారు. స్వామివారు పూర్వం ఈ ప్రాంగణంలోనే ఉండేవారని, ఆలయాన్ని అభివృద్ధి చేసినప్పుడు స్వామివారి మూర్తులను తరలించినట్లు తెలుస్తోంది. నిత్యము భక్తులతో కిటకిటలాడే ఈ మండపంలో శేషసాయి కింద శ్రీ వెంకటనాథుడు దర్శనమిస్తాడు. మనోహరంగా దర్శనమిచ్చే ఆ స్వామి తనను నమ్మిన భక్తులకు అభయమిస్తున్నట్టుగా కనిపిస్తారు. ఆ స్వామి పక్కనే గరుత్మంతుని మనోహరమైన మూర్తి ఒకటి దర్శనమిస్తుంది. స్వామి చెంత తానెప్పుడూ ఉంటానన్న రీతిగా ఇక్కడ గరుత్మంతుడు దర్శనమిస్తాడు. స్వామివారు నాగరాజు రూపంలో ఇక్కడ వెలిశారని, ఆ కారణంగా ఈ పుట్ట మరింత మహిమాన్వితమైనదని చెబుతారు. అనంతరం ప్రధానాలయ ప్రాంగణంలోకి భక్తులు చేరుకుంటారు. ప్రధానాలయ ప్రాంగణమంతా భక్తులతో రద్దీగా ఉండి గోవిందనామస్మరణతో మారుమ్రోగుతోంది. ప్రధానాలయ గోడలు, ప్రాకారాల మీద శ్రీ వెంకటనాథుడి లీలలను తెలిపే మనోహరమైన కథాచిత్రాలు భక్తులకు దర్శనమిచ్చి వారిని అవ్యక్తమైన అనుభూతులకు గురిచేస్తాయి. ఇక్కడ ఈ క్షేత్రంలో శ్రీ వెంకటనాథుడు కొలువై ఉండడానికి ఓ పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. బాల నరసింహారావు గౌడ్ అనే భక్తుడు శ్రీ వెంకటనాథుడి పరమ భక్తుడు. ఓ రోజు నరసింహారావు కలలో శ్రీ వెంకటనాథుడు ఫణిరాజు రూపాన కనిపించి ఆ క్షేత్రం పరమ పవిత్రమైందని, తనకా స్థలము ప్రేమ పాత్రమని, తానక్కడ వెలిశానని, నాగరాజు రూపాన భక్తులకు స్వయంగా సాక్షాత్కారం అందించి వారికి నానాముఖ కామితార్థములనందిస్తానని చెప్పాడట. స్వామి అభీష్టం మేరకు నరసింహారావు ఈ క్షేత్రంలో ఆలయాన్ని నిర్మించినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా అవగతమవుతోంది. గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు శ్రీ వెంకటనాథుడి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకొని అలౌకికమైన ఆనందాన్ని గురవుతారు. వాటిని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయంలోకి చేరుకుంటారు. గర్భాలయమంతా శ్రీ వెంకటనాథుడి నామస్మరణతో మారుమ్రోగుతూ అదో వైకుంఠాన్ని తలపిస్తుంది. ఈ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలను, పూజా ద్రవ్యాలను స్వామి ప్రాంగణంలో సమర్పించుకుని అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ వెంకటనాథుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకొని శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లుతారు. ఓ విశేషమైన వైవిధ్యానుభూతిని అందించే శ్రీ వెంకటనాథుడి దివ్యమంగళ రూపం భక్తులలో పరమార్థిక చింతనను పెంచి కల్మషాలను దూరం చేస్తుందని దృఢంగా నమ్ముతారు. ఆ కారణంగానే స్వామిని కలియుగ దైవంగా, కారుణ్యమూర్తిగా కొలిచే భక్తులు అద్వితీయమైన ఆనందానుభూతులకు గురవుతారు.
1961 సంవత్సరమున తుళ్ళూరు బాలనరసింహారావు గౌడ వారి చోటు కొద్దిగా ఉండేటప్పటికల్లా రేపల్ల బ్రిడ్జి పక్కన వైకుంఠపురం అని చెప్పని ఆ విగ్రహాలు పెట్టిన తర్వాతనే ఈ స్థానానికి వైకుంఠపురం అని చెప్పని పేరు వచ్చింది. వైకుంఠ ఏకాదశి తర్వాత సంక్రాంతి పండగ జనవరి 14వ తారీఖున మన పడవల కాలువలో స్వామివారు విఎస్ఆర్ కాలేజీ వరకు ఆ పడవలో దేవీప్యమానంగా ఆ రోజున భరతనాట్యాలు ఆ పడవల్లోనే ఒక ఊరు పోతున్నదా అని చెప్పని అన్నట్టుగా ఒక పట్నం ఇక్కడ మించి తరలి వెళుతున్నదా అని చెప్పనని అంత ఆనందంగా బాగా జరుగుతూ ఉంటుంది వైకుంఠపురంలో. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్ మంగ శ్రీ వెంకటాద్రినాథుడే. వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి అమ్మవారి ఆలయానికి చేరుకొని అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. ఇక్కడ కొలువైన శ్రీదేవి అమ్మవారు తనను దర్శించుకునే భక్తులకు సమస్త సిరులను అనుగ్రహిస్తారని భక్తులు నమ్ముతారు. గర్భాలయంలో శ్రీ వెంకటనాథుడి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీదేవి మాత ఆలయానికి చేరుకుంటారు. సమస్త జనులకు సిరులనిచ్చే ఆ తల్లి సర్వాభరణ భూషితురాలై మనోహరంగా దర్శనమిస్తుంది. ఆ తల్లి ఆశీస్సులుంటే చాలు సమస్త శుభాలు స్వంతమవుతాయి అన్న నమ్మకంతో భక్తులు శ్రీదేవి అమ్మవారిని భక్తితో పూజించి తరిస్తారు. అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న భూదేవి మాత ఆలయానికి చేరుకుని అమ్మలగన్న అమ్మకు భక్తితో చేతులు జోడిస్తారు. వైకుంఠపురం శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి రోజూ భక్తులు చేసే కళ్యాణోత్సవాలు అత్యంత నయనానందకరం. అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించే ఈ కళ్యాణోత్సవం భక్తులకు నేత్రానందంగా ఉంటుంది. ఆ విశేషాలేమిటో పరిశీలించండి. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి భక్తులు చేసే కళ్యాణోత్సవం అత్యంత నయనానందకరం. భక్తులు అత్యంత ఘనంగా నిర్వహించే ఈ కళ్యాణోత్సవంలో సాక్షాత్తు స్వామివారే అమ్మవార్లతో పాల్గొని కళ్యాణం చేయించుకుంటున్నారా అన్న అనుభూతి భక్తులకు కలుగుతుంది. అలాగే ఈ ఆలయంలో స్వామిని దర్శించుకునే భక్తులకు అన్నదాన సౌకర్యం కూడా అందుబాటులో ఉంది. స్వామి ప్రసాదాన్ని భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఇక్కడ స్వీకరిస్తారు. వైకుంఠపురం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లీలలు అనంతమైనవి, అనన్య సామాన్యమైనవి. ఇక్కడ స్వామి భక్తుల కోర్కెలు తీర్చే కరుణామూర్తిగా విరాజిల్లుతున్నారు. మనం ఏది అనుకుంటే అదే కోరిక తీర్చేస్తారు. మన ఆరోగ్యం విషయంలో కూడా మనకు ఏదైనా బాధలు వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా మేము స్వామివారి దగ్గరికి వస్తాము. ఒక పుట్ట మీద విగ్రహాన్ని పెట్టిన నాటి నుంచి కూడా ఈ ఆలయాన్ని నేను సందర్శిస్తూ వస్తున్నాను. ఈ ఆలయం చాలా త్వరితగతిన దినదినాభివృద్ధి చెందుతుంది. ఇక్కడ చేసే విశేషమైన పూజలకి ప్రజాస్పందన కూడా చక్కగా ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏదైనా సరే కావాల్సిన కోరికలు నెరవేరుతాయనేది మంచి అనుభవం. ఈ దేవాలయం కూడా చక్కగా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ అనేక కార్యక్రమాలు చక్కగా జరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా చాలా సంతోషంగా మేము వీటిని ఆనందిస్తున్నాం. స్వామివారి బాగా మాకు నమ్మకము. మేము ఎట్లా పండుగలు చేస్తాం కొత్తటి రంగానే ఈ నాయన నమ్ముకొని మేము ఎక్కువ ఈ స్వామి దగ్గరికే వస్తాం అనమాట. స్వామివారు అంటే బాగా ఇష్టము. ప్రతి శనివారం ఇంట్లో కూడా చేసుకుంటా ఉంటాము. ఇక్కడికేమో ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాం. కొత్త వడ్డీ రాంగల్ని వచ్చి పొంగళ్ళు చేసుకొని
వెళ్తుంటే స్వామివారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటే కోరిన కోరికని టైం పెట్టుకుంటే చాలు, ఆ టైంలో ఇచ్చేస్తారు. చాలా బాగుంటుంది ఇక్కడ, నమ్మకంగా ఉంటుంది, ఏదనుకుంటే అది జరుగుతుంది కంపల్సరీగా. వెంకటేశ్వర స్వామి అంటే మాకు నమ్మకం ఎక్కువ అండి. ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామికి వచ్చి ఇక్కడికి వచ్చి దర్శించుకుంటాము. మేము 10 సంవత్సరం వైకుంఠపురం వచ్చి పొంగల్ చేసుకుంటాం. మాకు వెంకటేశ్వర స్వామి అంటే మహామయ ప్రీతి. మాకు వెంకటేశ్వర స్వామి అంటే బాగా ఇది గురి. తిరుపతి తర్వాత ఇదే చిన్న తిరుపతి, బాగా వారం వారం వస్తాం శనివారం. ఈ వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి వారు కలియుగ ప్రత్యక్ష దైవంగా విలసిల్లుతున్నారు ఇచ్చట. ప్రతి శనివారం కూడా ఇక్కడ తిరుపతిలో జరిగేలాగునే ఊంజల్ సేవ జరుగుతుంది, ఉయ్యాల సేవ, అదే పౌళింపు సేవ. వచ్చిన వాళ్ళకి శుభ్రంగా ఇక్కడ నిలవుండి నిద్ర చేసి స్వామివారి కోరిక ఇవి మొక్కుబళ్ళు తీర్చి వెళ్ళడం కోసం 15 గదుల సత్రం ఒకటి ఉంది. అది కాక మళ్ళీ ఒక 25 గదుల వేరే సత్రం కూడా, పద్మావతి సదనం, శ్రీనివాస సదనం అని 2 ఉన్నాయి. తెనాలి శ్రీవైకుంఠపురంలో కొలువైన శ్రీ వెంకటనాథుడి దర్శనం సర్వశుభాలకు సంకేతం, సకల పుణ్యాల ఫలం. స్వామి సన్నిధిని చేరుకోవాలనే భక్తులకు ఈ దివ్యధామం పరమోత్కృష్టమైన వేదికగా విరాజిల్లుతోంది. సర్వే జనా సుఖినో భవంతు. తండ్రి వెంకటనాథ రక్షించు తండ్రి అనగానే వచ్చి భక్తుల మొరను ఆలకించే కలియుగ దైవం శ్రీ వెంకటనాథుడు. శ్రీనివాసుడిగా ఆపదమొక్కులవాడిగా పూజలందుకుంటున్న ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ